पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ఈరోజు శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. 53 శ్లోకాలు అయిపోయిన తర్వాత ఇక్కడ అర్జునుడు ఈ ప్రశ్న అడగటం జరిగింది. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఇక్కడి నుంచి ఈ రాబోయేటటువంటి 16 శ్లోకాలు కూడా ఎంతో ముఖ్యమైనటువంటి శ్లోకాలు. ఈ శ్లోకాలు సిద్ధుడికి లక్షణాలు అయితే సాధకుడికి నిర్దేశకాలు అని చెప్పవచ్చు. ఆ విధంగా ఈ శ్లోకాలు మనకి అందించటం జరిగింది ఇక్కడ. సరే, ఈ శ్లోకాల్లోకి వెళ్ళటానికి ముందు ఇక్కడ మనం స్పష్టంగా అవగాహన చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. స్థితప్రజ్ఞ, స్థితప్రజ్ఞస్య అంటున్నారు. స్థితప్రజ్ఞుడు ఎవరు? స్థితప్రజ్ఞుడు. ఇప్పటివరకు మనకి సాంఖ్యయోగంలో నీవు దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి అని మనకు స్పష్టంగా చెప్పారు. అలాగే నీ ముందున్నటువంటి కర్మలు ఏ విధంగా చేయాలి అనేటటువంటిది చెప్పారు. ఈ రెండే విషయాలు ఇక్కడ, జ్ఞానము కర్మ. కాబట్టి కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంతనామయం. ఇదిగో నీవు ఈ విధంగా కర్మలు ఆచరించాలి. ఫలం మీద దృష్టి లేకుండా బుద్ధిని యుక్తం చేసి కర్తృత్వ భావన లేకుండా కర్మఫలాపేక్ష లేకుండా నీ ముందున్న పని నువ్వు చెయ్యి. ఆ విధంగా నువ్వు చేసినట్లయితే ఆ అనామయమైనటువంటి పరమపదాన్ని నువ్వు పొందుతావు. అలాగే నీవు దేహం కాదు, అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత. నీవు ఈ దేహం కాదు, దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపానివి. ఈ దేహం నాశనమైపోయేటటువంటిది. నీవు నాశనం కానటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపానివి. అలాగే ఇంకా నీ గురించి చెప్తూ, నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు, నీవు ఏ ఆకారంతోనూ లేవు, నీవు నిరాకారమై ఉన్నావు, నీకు ఏ భాగాలు లేవు, ఏ అవయవాలు లేవు. దానివల్ల నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు. నీవు నిత్యుడవై ఉన్నావు, సర్వవ్యాపకమై ఉన్నావు. అలాగే ఏ చలనము కూడా నీలో లేనే లేదు. ఏ చలనము నీలో లేదు, ఏ వికారము కూడా నీలో లేదు.
నీవు ఏ మార్పుకి గురి అయ్యేవాడివి కాదు, నీవు సత్యమై ఉన్నావు. అలాగే ఏ వికారాలు కూడా నీలో లేనే లేవు, నీవు నిర్వికారమై ఉన్నావు, నీవు నిర్మలమై ఉన్నావు, నీవు ఈ అంటూ లేనటువంటి నిరంజనుడవై ఉన్నావు. ఈ విధంగా నీ గురించి ఎంతో స్పష్టంగా నీకు చెప్పటమైంది. శాశ్వతమైనటువంటి చావు పుట్టుకలు లేనటువంటి ఆత్మస్వరూపానివి నీవు, ఆనంద స్వరూపానివి నీవు. నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపానివి, ఆనంద స్వరూపానివి, సచ్చిత్ ఆనంద స్వరూపానివి. ఇది ఎంతో స్పష్టంగా చెప్పడం జరిగింది. నీ గురించి స్పష్టంగా చెప్పారు. అలాగే ఇకపై నీవు కర్మలు ఏ విధంగానో చేయాలో స్పష్టంగా చెప్పడం జరిగింది. కర్మజం బుద్ధియుక్తాహి అని, అంటే బుద్ధిని యుక్తం చేసి, అంటే యథార్థమైనటువంటి నీ గురించి నువ్వు తలుసుకుంటూ బుద్ధిని యుక్తం చేయటం అంటే ఏంటి? చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే. అంటే ఆత్మస్వరూపమైనటువంటి నీ గురించి ఆలోచన చేస్తూ, నేను కర్తను కాదు భోక్తను కాదు, ఆ దృష్టి ఏర్పరచుకుని ఈ దేహం ముందు ఉన్నటువంటి కర్మలు ఈ దేహం చేసుకుంటూ పోతుంది. ఫలం త్యక్త్వా, ఫలం ఏది రావాలో అది వస్తుంది, దాన్ని స్వీకరించు. ఫలం మీద దృష్టి ఉంచవద్దు, ఫలానికి నీవు కారణం కావద్దు. నీవు ఈ కర్తృత్వ భోక్తృత్వాల నుంచి బయటపడినప్పుడు ఈ జనన మరణ చక్రం నుంచి నువ్వు బయటపడతావు. ఇదంతా కూడా మనకు స్పష్టంగా ఈ సాంఖ్యయోగంలో చెప్పటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాలి. ఇదంతా విన్నాము, ఇన్ని వారాల నుంచి సరైనటువంటి రీతిలో అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేశాము. ఎంతవరకు మనం దీన్ని ఆచరణలో పెట్టగలుగుతున్నాము? నేను ఆత్మస్వరూపాన్ని, నేను సచ్చిదానంద స్వరూపాన్ని, నేను కేవలము ఆత్మస్వరూపాన్ని, నేను కర్తను కాదు భోక్తను కాదు, నేను ఆనంద స్వరూపాన్ని. అహం ఆత్మ, నేను ఆత్మస్వరూపాన్ని. అహం ఆత్మ, ఆనందో అహం, నేను ఆనంద స్వరూపాన్ని. అహం ఆత్మ, శాంతో అహం, నేను శాంతస్వరూపాన్ని. అహం ఆత్మ, నిశ్చలోహం, నేను ఏ విధంగానూ చలించేవాడిని కాదు, నిశ్చల స్వరూపాన్ని. అహం ఆత్మ, నిర్మలోహం. అహం ఆత్మ, కూటస్థో అహం. అహం ఆత్మ, అసంగో అహం. అహం ఆత్మ, అమరో అహం. అహం ఆత్మ, ముక్తో అహం. అహం ఆత్మ, శివో అహం. అహం ఆత్మ, ద్రష్టో అహం. అహం ఆత్మ, అప్రమేయో అహం. అహం ఆత్మ, సాక్షి చైతన్యో అహం. ఈ విధంగా మన గురించి మన తండ్రి మనకు చెప్పారు.
నీవెవరివో, ఎంతటి వాడివో, ఏ విధంగా ఉన్నావో మన తండ్రి మనకు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆ విధంగా మనం ఉండగలుగుతున్నామా లేదా అన్నది. స్థిత ప్రజ్ఞ అంటే ఏమిటి? ప్రజ్ఞ అంటే ఏమిటి? జ్ఞానము. జ్ఞానము స్థితం అవ్వాలి. ఎక్కడ స్థితం అవ్వాలి? బుద్ధిలో స్థితం అవ్వాలి. అదే స్థిరం అవ్వటం అంటే. స్థిత ప్రజ్ఞ లేదా స్థిర ప్రజ్ఞ. జ్ఞానం బుద్ధిలో స్థిరపడాలి. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు కొద్ది వారాల నుంచి సత్సంగాలు వింటున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ఒక అవగాహన తప్పకుండా ఏర్పడింది. ఏది అవగాహన? నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి అవగాహన మీకు ఏర్పడింది. అవగాహనతో పాటు బుద్ధిలో ఇది స్థిరపడి ఉండవచ్చు. ఏది స్థిరపడి ఉండవచ్చు? నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటిది స్థిరపడి ఉండవచ్చు. అయితే నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని స్థిరపరచుకోవటం అన్నది వేరు. ఆత్మగా నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలను స్థిరపరచుకోవటం అన్నది వేరు. ఈ రెంటికి కూడా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నేను ఆత్మస్వరూపాన్ని, ఈ మాట చాలామంది మాట్లాడవచ్చు. భగవద్గీత సాంఖ్యయోగం అయిపోయిన తర్వాత భగవద్గీత వింటున్నావు కదా, భగవద్గీత ఏం చెప్పింది నీకు అంటే, భగవద్గీత ఏం చెప్పింది? నేను ఆత్మస్వరూపాన్ని అని చెప్పింది. ఇది నేను బుద్ధిలో నిశ్చయం చేసుకున్నాను అంటారు. బుద్ధిలో నేను నిశ్చయం చేసుకున్నాను. మంచిదే, బుద్ధిలో నువ్వు నిశ్చయం చేసుకున్నావు. దీనివల్ల వచ్చిన ఉపయోగం ఏమిటి? ఏం ఉపయోగం ఉంది? ఏ ఉపయోగము లేదు. నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకున్నాను అంతే. ఇంతకుముందు నేను దేహము అనుకున్నాను, ఇప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని అనుకున్నాను అంతే. ఇంకా ఏం తేడా ఏం లేదు ఇక్కడ. చాలామంది ఈ మాట మాట్లాడవచ్చు. దీన్ని ఏమంటారంటే వాచా జ్ఞానము అంటారు. నేను ఆత్మస్వరూపాన్ని అన్నది ఇది స్థిరపడి ఉండవచ్చు. ఎందుకంటే శ్రద్ధగా శ్రవణం చేసి కాస్త ఆలోచన చేస్తే ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటిది అర్థమవుతుంది. అర్థమైన తర్వాత భగవద్గీత చెప్పింది కదా, ఇది నిజమే అనిపిస్తుంది, నేను ఆత్మస్వరూపాన్ని అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది బుద్ధిలో స్థిరపడుతుంది. కానీ ఆత్మ లక్షణాలు, ఆత్మస్వరూపంగా నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు బుద్ధిలో స్థిరపడ్డాయా లేదా అన్నది ముఖ్యమైనటువంటి విషయం. లక్షణాలు బుద్ధిలో స్థిరపడినప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపాన్ని అనుకుంటూ నువ్వు డబ్బా కొట్టుకుంటూ తిరిగినందువల్ల నీకు వచ్చిన ఇక్కడ ప్రయోజనం ఏమీ లేదు. ఇదొక మోతబరువు అవుతుంది అంతే. ఆ తరువాత ఈ లక్షణాలు స్థిరపరచుకోవటం అన్నది వేరు. ప్రతి క్షణము కూడా ఈ లక్షణాల ప్రకారంగా ఇక్కడ వ్యవహరించటం అన్నది వేరు. ఇది మరలా ముఖ్యమైనటువంటి విషయం. మొదటిది శ్రవణం చేసి మననం చేసి నేను ఆత్మస్వరూపాన్ని అని నిశ్చయం చేసుకోవటం బుద్ధిలో, నేను దేహం కాదు అని.
రెండవది, ఆత్మస్వరూపంగా నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో నీ లక్షణాలను ప్రతి దాన్ని కూడా స్పష్టంగా తెలుసుకొని అలాంటి ఆ లక్షణం ఉన్నటువంటి నిన్ను నీవు చూసుకుంటూ ఉండాలి. ఆ లక్షణం ఏదైతే ఉందో, లక్షణం అంటే ఏమిటి? గుర్తు పట్టేటటువంటిది. అంటే నిన్ను నీవు గుర్తు చేసుకోవటానికి వీలైనటువంటిది లక్షణము. అంటే ఆత్మగా నీ లక్షణాలు అవన్నీ కూడా. ఇప్పుడు ఆత్మగా నీ లక్షణాలు నిరాకారము అనేది మనం మాట్లాడుకున్నాము. నిరాకారంగా నిన్ను నీవు చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే నీవు నిరాకారము అని స్థిరపరచుకున్నావో, నిరాకారానికి ఏ భాగాలు లేవు కాబట్టి, ఏ అవయవాలు లేవు కాబట్టి, ఏ అవయవాలు లేవు నాకు, ఏ భాగాలు నాలో లేవు, నేను నిరాకారంగా అనంతంగా ఉన్నాను అని అనంతంగా ఉన్నటువంటి నిన్ను నీవు చూసుకుంటూ ఉండాలి. అలాగే నిరాకారంలో ఇక్కడ ఏ మాలిన్యము లేదు. అలాగే అనంతంగా ఉన్నటువంటి నీలో ఏ చలనము కూడా లేదు. ఇవన్నీ కూడా ఈ విధంగా నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలన్నిటినీ కూడా ఒక్కొక్క లక్షణము నువ్వు స్మరించుకుంటూ, ఎందుకు స్మరించుకోవటం? నిన్ను ఆ విధంగా చూసుకోవటం కోసం. మహర్షులు మనకు, మహాత్ములు ఈ లక్షణాలన్నింటినీ కూడా మనకు తెలియచేశారు. ఈ లక్షణాలని పట్టుకొని అలాంటి నిన్ను నీవు గుర్తు చేసుకోవాలి. ఆ లక్షణాల్లో ఏవైతే చెప్పబడ్డాయో ఆ లక్షణాల ద్వారా అలాంటి నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలా గుర్తు చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఆ లక్షణాలు బుద్ధిలో స్థిరపడతాయి. బుద్ధిలో స్థిరపడితే అక్కడికి ఒక పని పూర్తి అవుతుంది. ఆపై ఆ లక్షణాల ప్రకారంగా నీ జీవితం అన్నది సాగాలి. అప్పుడు ఈ జ్ఞానం వల్ల నీవు ఏ ఫలాలు పొందాలో ఆ ఫలాల్ని పూర్తిగా పొందటానికి వీలవుతుంది. అలా కాకుండా నేను ఆత్మస్వరూపాన్ని ఇది నాకు నిశ్చయమేనండి, దానిలో నాకే సందేహము లేదు, అహమాత్మ శాంతోహం, అహమాత్మ తృప్తోహం, అహమాత్మ ఆనందోహం, అహమాత్మ నిర్మలోహం, అహమాత్మ నిత్యలోహం. బాగానే ఉంది, బాగానే నీకు అర్థమైంది. మరి ఏమిటి ఇప్పుడు నీకు సమస్య? బాగానే అర్థమవుతుందండి, అంతా బాగానే అర్థమవుతుంది, అంతా బాగానే ఉంది. కానీ మా పిల్లాడి విషయంలోనే నాకు చాలా బాధ కలుగుతుందండి. వాడు చేసే పనులు అస్సలు నేను తట్టుకోలేకపోతున్నాను. ఇటు పక్కనేమో ఏమంటున్నావు? అహమాత్మ శాంతోహం అంటున్నావు. ఇటు పక్కన ఏమంటున్నావు? మా పిల్లాడి విషయంలోనే నాకు అశాంతి కలుగుతుందండి అని. అశాంతి కలుగుతున్నది ఎవరికి? శాంతిగా ఉన్నది ఎవరు? ఈ విధంగా ఊగిసలాట ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బుద్ధిలో ఈ లక్షణాలు స్థిరపడవు. బుద్ధిలో ఆత్మస్వరూపంగా నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి నీకు స్థిరపడవు. ఇవి స్థిరపడాలి అని అనుకున్నప్పుడు ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాల ప్రకారంగానే నీవిక్కడ వ్యవహరించాల్సి ఉంటుంది. అంతేగాని అటు ఇటు తిరగకూడదు.
ఇది బాగా గుర్తుంచుకోవాలి అన్నమాట. అహమాత్మ తృప్తోహం. మాకు చాలా తృప్తిగా ఉందండి. భగవద్గీత వింటున్న దగ్గర నుంచి మాకు అసలు ఎంత తృప్తిగా ఉందంటే అంత తృప్తిగా ఉందండి. ఎంతో కృతజ్ఞతలు, వేల వేల సార్లు కృతజ్ఞతలు. తృప్తిగా బ్రతుకుతున్నాము, హాయిగా బ్రతుకుతున్నాము. అహమాత్మ తృప్తోహం. బాగుంది, మంచిదే, ఇట్లానే చేసుకో. కానీ ఒక్కటే అసంతృప్తి అండి, మా పిల్లది పెళ్ళి అవ్వటం లేదు. అదొక్కటి అయిపోతే ఇంకా మాకు అంతా తృప్తి అని. మా పిల్ల పెళ్ళి అయితే ఇక తృప్తిగా దీనిలోనే పడి ఉంటామండి. అహమాత్మ అసంగోహం. అసలు దేంతోనూ సంగమించటం లేదండి. ఎప్పుడు కూడా దేంతోనూ కూడా మేము సంగమించటం లేదండి. అసంగుడిగా ఉంటున్నాను నేను అసంగుడనై ఉన్నాను అన్న సత్సంగం కూడా నేను విన్నానండి. నేను అసంగుడిగా ఉంటున్నానండి. బాగానే ఉంది. పక్కింటి వాళ్ళు మొన్నే ఒక చిన్న మాట అన్నారండి. అయినా నాకు గుర్తొస్తుంది అప్పుడు ఏమని, నేను వీళ్ళ మాటలకి బాధపడకూడదు అని అనిపిస్తుంది. కానీ వాళ్ళు అంత మాట అనేసిన తర్వాత నాకు ఎక్కడ లేని దుఃఖము కలిగిపోయింది. వాళ్ళకు ఒక మాట చెప్పి సమాధానం చెప్పాలని అనిపించింది. ఒక మాట చెప్పాను. దాంతో వాళ్ళు మరీ 2 మాటలు అన్నారు. దాంతో నాకు కోపం వచ్చేసిందండి. ఆ ఒక్కసారి తప్ప నేను ఎప్పుడూ కూడా నేనుగానే ఉంటున్నానండి. అహమాత్మ అకర్తోహం. నేను అసలు ఏ కర్తృత్వము ఏది కూడా నేను తీసుకోవటం లేదండి. దేహం ముందుకు వచ్చినట్టుని నేను చేసుకుంటూ వెళుతున్నానండి. బాగుంది, మంచిది, అట్లనే చెయ్యి. మొన్న మా పక్కింటి వాళ్ళకేదో బాధ వచ్చింది. బాధ వచ్చినప్పుడు నేను వెళ్ళాను, పరామర్శించడానికి వెళ్ళాను. వెళ్ళి వాళ్లకు మన భగవద్గీతలో మాటలేనండి 4 మాటలు చెప్పాను. చెప్పేటప్పటికి వాళ్ళు చాలా శాంతి పొందారు. నాకు భలే ఆనందం అనిపించింది. అది నిజంగా నాకు భలే తృప్తిగా అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడు నాకు అంత ఆనందం అనిపించలేదు. వాళ్ళతో అలా చెప్పినప్పుడు నాకు ఎంతో ఆనందం అనిపించింది. వాళ్ళు కూడా చాలా శాంతి పొందాము అని వాళ్ళు చెప్పారు. నీకు అది ఆనందం అనిపించింది. ఇప్పుడు నీకు ఆనందం అనిపించింది. ఇప్పుడు నీకు అది తృప్తిగా అనిపించింది. ఇంతకుముందు నీకు ఆనందం అన్నది లేదు. ఇంతకుముందు నీకు తృప్తి అన్నది లేదు. ఇప్పుడు ఈ పని వల్ల నువ్వు ఆనందం పొందుతున్నావు, తృప్తి పొందుతున్నావు. మరి అహమాత్మ తృప్తోహం, అహమాత్మ ఆనందోహం అంటున్నావు కదా. నేను బాగా చెప్పాను అని అంటున్నారండి. భలే నేను చెప్పాను అని అంటున్నారండి. భలే చెప్పాను అని అంటున్నారు. అక్కడి నుంచి ఇక్కడి దాకా మోసుకుంటూ వచ్చావా? నేను బాగా చెప్పాను. నేను బాగా చెప్పటం వల్ల వాళ్ళు ఆనందంగా ఉన్నారు. అలా చెప్పటం వల్ల నాకు కూడా సంతోషంగానే ఉంది. తెలవకుండానే కర్తృత్వము, భోక్తృత్వము మీదేసుకోవటంలా ఈ విషయంలోనే ఇలా ఉన్నప్పుడు ఇంకా బయట విషయాలు, ఇక్కడ ఏ చిన్న పని చేసినప్పటికీ కూడా నన్ను గుర్తించాలి గుర్తించాలి అని అనుకుంటూ ఉన్నావు కదా. అనేక విషయాల్లో
ఎదుటివాళ్ళు గుర్తించాలి, ఎదుటివాళ్ళు నాకు కృతజ్ఞత చెప్పాలి, ఎదుటివాళ్ళు నన్ను మెచ్చుకోవాలి అని ఆ ఆలోచన ఇంకా అలాగే 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 సాగుతూ ఉంది కదా. ఎందుకు ఆ కర్తృత్వం, ఎందుకు ఆ కర్మ ఫలాన్ని ఎందుకు ఆశిస్తున్నావు? ఓ పక్క ఏం చెప్తున్నావు? అహమాత్మ అకర్తోహం, అహమాత్మ అభోక్తోహం, నేను భోక్తను కాదు, నేను కర్తను కాదు అని చెప్తున్నావు కదా. అహమాత్మ కూటస్థోహం. నేను ఇంతవరకు ఎప్పుడు చలించలేదండి, ఇంతవరకు ఎప్పుడూ చలించలేదు, ఎన్ని వచ్చినప్పటికీ కూడా చలించలేదు. ఇదిగో ఈ మధ్యకాలంలోనే ఈ పరిస్థితులు ఇలా వచ్చినాయి. ఈ పరిస్థితులు ఇలా వచ్చినప్పుడు నేను సత్సంగాలు కూడా వినలేకపోతున్నానండి, మంత్రం కూడా చేసుకోలేకపోతున్నాను. దుఃఖం ముంచుకొస్తుంది, పడిపోతున్నానని తెలుస్తుంది. మరి ఒకవైపు ఏమంటున్నావు? అహమాత్మ కూటస్థోహం అంటున్నావు. ఏది వచ్చినా కూడా చలించకుండా, ఏ మార్పు లేకుండా అలాగే ఉంటున్నాను అని అంటున్నావు. అహమాత్మ కూటస్థోహం. ఇటువైపు నేను చలిస్తున్నాను, నేను బాధపడుతున్నాను, నేను దుఃఖపడుతున్నాను. అహమాత్మ అమరో అహం, నేను అమరుడనై ఉన్నాను, నాకు మరణం అన్నదే లేదు. మరోవైపు ఏదో తేడా వచ్చిందండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ గారు పెద్ద జబ్బే వచ్చింది, కష్టము అని చెప్పారు. సరే, పరమాత్మ ఉన్నాడు కదా, తండ్రి ఉన్నాడు కదా, తండ్రి చూసుకుంటాడు అని అనుకున్నానండి. ఆ తర్వాత మళ్ళీ పరీక్షలు చేశారండి. పరీక్షలు చేసినప్పుడు మళ్ళీ డాక్టర్ గారు ఏమీ లేదని చెప్పారండి. ఆ తండ్రిని నమ్ముకున్నప్పుడు మనకి ఏ భయము లేదు అనిపించిందండి. ముందెందుకు భయపడ్డావు? ఒక పక్కన ఏమంటున్నావు నువ్వు? నేను చనిపోయేదాన్ని కాదు అంటున్నావు. ఏమంటున్నావు? అహమాత్మ అమరోహం, అహమాత్మ అమృతోహం అంటున్నావు. మరి ఇక్కడెందుకు చావుకు భయపడుతున్నావు? చావు రావకూడదు అని కోరుకుంటున్నావు కదా. నువ్వు చనిపోయేవాడివి కాదు అని ఓ పక్క అంటూ, నేను చనిపోయేవాడిని కాదు, నేను అమరుడను అని అంటూ, ఇటువైపు ఏమంటున్నావు? చనిపోతానేమో అని భయమేసిందండి ఒక్క క్షణం. నువ్వు చనిపోయేవాడివా, చావు లేనివాడివా? నీవు మరణించేవాడివా, మరణమే లేనివాడివా? ఏదో ఒకటి తేల్చు. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? ఈ ద్వంద్వ వైఖరితో నువ్వు ఈ విధంగానే ఉన్నప్పుడు ఏమవుతావు? ఏ విధంగా ఈ లక్షణాలు లోపల స్థిరపడతాయి? అహమాత్మ ద్రష్టో అహం. ద్రష్టగా ఉండగలుగుతున్నావా? దృశ్యంతో సంగమిస్తూ లేవా? ద్రష్టమైనటువంటి నీవు ద్రష్టగా ఉండటానికి ప్రయత్నం చేస్తేనే కదా నీవు ద్రష్టవు అనేటటువంటి ఆ లక్షణం అక్కడ స్థిరపడేది. నీవు చలించకుండా ఉన్నప్పుడే కదా నీవు కూటస్థుడవు అనేటటువంటి లక్షణం అక్కడ స్థిరపడేది. నువ్వు
చలించకుండా ఉన్నప్పుడే కదా నీవు అమరుడవు అన్న లక్షణం అక్కడ స్థిరపడేది. నీవు శాంతంగా ఉన్నప్పుడే కదా శాంతోహం అన్న మాటకు అర్థం అక్కడ, ఆ లక్షణం అక్కడ స్థిరపడేది. ఏ మార్పు లేకుండా నిరంతరము, ఏ మార్పు లేకుండా నీవుగా ఉన్నప్పుడే కదా సత్యోహం అనేటటువంటి ఆ లక్షణం అక్కడ స్థిరపడేటటువంటిది. ఏది వచ్చినప్పటికీ ఏది పోయినప్పటికీ కూడా నేను ఆనంద స్వరూపుడని, నేను అనంతుడని అని అనంతమైనటువంటి నిన్ను నీవు చూసుకుంటూ ఉన్నప్పుడే కదా ఈ లక్షణం అక్కడ స్థిరపడేటటువంటిది. ఒక్కసారి ఒక గీత గీస్తావు, మళ్ళా రెండో రోజు ఆ గీత చెడగొడతావు. ఇప్పటికీ అనేక గీతలు పడ్డాయి. కొన్ని జన్మల నుంచి, ఇక్కడ ఈ జన్మలో కొన్ని సంవత్సరాల నుంచి. వాటినే కదా సంస్కారాలు అని అంటున్నాము. ఆ సంస్కారాలన్నీ కూడా దేన్ని ఆధారం చేసుకుని ఏర్పరచుకున్నావు? దేహాన్ని ఆధారం చేసుకుని ఏర్పరచుకున్నావు. అజ్ఞానం ఆధారంతో నీవు ఏర్పరచుకున్నటువంటి ఆ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఆ వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోగొట్టుకుని ఓ కొత్త సంస్కారము నీవిక్కడ ఏర్పరచుకోవాలి అన్నప్పుడు నీవు కొత్త సంస్కారాన్ని, ఓ కొత్త లక్షణాన్ని నీ అంతఃచేతనలో నిక్షిప్తం చేసుకోవటానికి అలా ఉన్నప్పుడే కదా అది నిక్షిప్తమయ్యేది. నేను బాధపడేదాన్ని, నేను భయపడేదాన్ని, నేను చనిపోయేదాన్ని, ఇవన్నీ కూడా నువ్వు పదే పదే అనేక సార్లు చేసినటువంటి ఆలోచనలు ఎంతో స్థిరంగా లోపల ఉన్నాయి కదా. ఆ ఆలోచనలన్నీ కూడా వాసన రూపంలో ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు నీ దేహం దగ్గర నుంచి నేను లావుగా ఉండేదాన్ని, నేను సన్నగా ఉండేదాన్ని, నేను పొట్టిగా ఉండేదాన్ని, నేను పొడుగ్గా ఉండేదాన్ని, నేను అలా ఉండేదాన్ని, ఇలా ఉండేదాన్ని, ఇవన్నీ కూడా దేన్ని ఆధారం చేసుకుని నువ్వు ఏర్పరచుకున్నావు? ఎన్నోసార్లు అదేవిధంగా నువ్వు ఆలోచిస్తూ అలా ప్రవర్తిస్తూ ఉండటం వల్లనే కదా నేను చనిపోయేటటువంటి వాడిని, నేను బాధపడేవాడిని, నేను భయపడేవాడిని, ఇవన్నీ కూడా ఎన్నోసార్లు నువ్వు ఆ విధంగా నిన్ను భావన చేస్తూ ఆ సంస్కారాలు లోపల స్థిరపరచుకున్నావు కదా, ఆ లక్షణాలు స్థిరపరచుకున్నావు. దేహానికి సంబంధమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా బుద్ధిలో ఇప్పుడు నువ్వు స్థిరపరుచుకుని ఉన్నావు. దేహానికి సంబంధమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలను స్థిరపరచుకోవటానికి ఇన్ని సంవత్సరాలు కూడా నువ్వు ఎంతో కష్టపడి ఆ లక్షణాలను స్థిరపరచుకున్నావు బుద్ధిలో. నీ అంతఃచేతనలో ఆ వాసనలు స్థిరపరచుకున్నావు. అలాగే మాట్లాడుతూ, అలాగే ప్రవర్తిస్తూ, అలాగే ఆలోచిస్తూ, దేహంగానే ఆలోచిస్తూ, దేహ దృష్టితోనే మాట్లాడుతూ, దేహంగానే ప్రవర్తిస్తూ, త్రికరణ శుద్ధిగా దేహానికి సంబంధమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ వికారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకే, నేనే అనుకుంటూ అవన్నీ కూడా స్థిరపరచుకున్నావు.
ఇప్పుడు నీవు దేహం కాదు, నీవు ఆత్మస్వరూపానివి అని తెలుసుకున్నప్పుడు వాటన్నిటినీ వదిలేసి మరలా త్రికరణ శుద్ధిగా ఆత్మవైనటువంటి నీ గురించి ఆలోచిస్తూ నిన్ను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ నిన్ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అలా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఈ లక్షణాలు స్థిరపడతాయి. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏది సమస్య? ఇక్కడ నీవు దేహంగానే ప్రవర్తించాలి ఈ దేహం ఉన్నంత వరకు కూడా. ఎందుకంటే నీ చుట్టూతా ఎవరికి ఈ జ్ఞానం తెలియదు కాబట్టి నేను అన్నప్పుడు నీవు యథార్థమైనటువంటి నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ ఉన్నప్పటికీ బయట వ్యవహార రీత్యా ఈ దేహాన్ని దృష్టిలో పెట్టుకునే నువ్వు మాట్లాడాల్సి వస్తుంది. దేహాన్ని దృష్టిలో పెట్టుకునే నీవు ఇక్కడ ప్రవర్తించాల్సి వస్తుంది, అలాగే మాట్లాడాల్సి వస్తుంది. కానీ అలా ప్రవర్తిస్తున్నప్పుడు, అలా మాట్లాడుతున్నప్పుడు లోపల నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటిది ఆత్మగా నీ లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణంతో నీవు సరిపోల్చుకుంటూ ఉండాలి. ఆ లక్షణంతో నిన్ను నువ్వు సరిపోల్చుకుంటూ ఉండాలి. ఆ విధంగా వ్యవహార రీత్యా దేహాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ మాట్లాడుతూ ఉన్న లోపల నీ దృష్టి ఎప్పుడూ యథార్థమైనటువంటి నీ మీద ఉండాలి. అలాగే నిరంతరము కూడా ఆత్మస్వరూపమైనటువంటి నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలని ఒక్కొక్కటే గుర్తు చేసుకుంటూ అలాంటి నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆ లక్షణాల్లో ఉన్నటువంటి ఆ శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దానికి తగ్గట్లుగా నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలా ఉండటానికి ఇక్కడ ప్రయత్నం చేయాలి. అలా ఉండటానికి నీవు ఇక్కడ ప్రయత్నం చేయాలి. అలా చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే బుద్ధిలో ఇది నిక్షిప్తమవుతుంది. ఏది నిక్షిప్తమవుతుంది? నీవు తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానానికి సంబంధమైనటువంటి ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి బుద్ధిలో స్థిరపడి అప్పుడు దాని ప్రకారంగా నీవు ఇక్కడ వ్యవహరించటానికి వీలవుతుంది. ఒక కొత్త సంస్కారాన్ని నీవు అంతఃచేతనలో నిక్షిప్తం చేసుకోవటానికి వీలవుతుంది. కాబట్టి ఇది ఎంతో ముఖ్యమైనటువంటి సాధన. మనకి ఉపనిషత్తుల్లో మహర్షులు ఏం చెప్తున్నారు అంటే ఇదంతా కూడా నిధిధ్యాసన అన్నారు. శ్రవణం శ్రద్ధగా చేసినట్లయితే నీవెవరు అన్నది నీకు అర్థమవుతుంది. సంశయాలు వచ్చినట్లయితే మననం చేస్తూ దాని గురించి విచారణ చేస్తూ పరిప్రశ్న అడిగినట్లయితే ఆ సంశయాలు పోతాయి. కానీ నీవు అలా ఉండాలి అని అనుకున్నప్పుడు, ఇది బుద్ధిలో స్థిరపడాలి అన్నప్పుడు కేవలము ఈ వాచా జ్ఞానము అన్నది పనికిరాదు. నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటిది ఆలోచన వల్ల ఏ ప్రయోజనము లేదు. లక్షణాలు స్థిరపడేలాగా చేసుకున్నప్పుడు మాత్రమే నీవు జ్ఞానఫలాల్ని పొందటానికి వీలవుతుంది. లక్షణాలు స్థిరపడనంత వరకు కూడా ఈ వాచా జ్ఞానం వల్ల ఏ ప్రయోజనము లేదు. నువ్వు ఎవరితోనైనా మాట్లాడవచ్చునేమో, అంతకన్నా ఏ ఉపయోగము లేదు. నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి, భగవద్గీత చెప్పింది అని చెప్పి నువ్వు మాట్లాడవచ్చేమో, కానీ ఇది ఏ ప్రయోజనము లేదు. గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మీరు
మీ పిల్లలకి పెళ్లి చేయాలనుకోండి, పెళ్లి చేయాలనుకున్నప్పుడు ముందు దాని గురించి ఆలోచిస్తారు, ఆలోచించి మంచి చెడు చూసుకుంటారు, చూసుకున్న తర్వాత ఒక సంబంధం కుదుర్చుకుంటారు. అక్కడ ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ఆ సందేహాలు పోగొట్టుకుంటారు, ఆ తర్వాత పెళ్లి చేస్తారు. బాగానే ఉంది. ఆ తరువాత ఆ పిల్లలు కలిసి కాపురం చేయాలి. ఆ పిల్లలు కలిసి కాపురం చేసినప్పుడే ఆ పెళ్ళికి ఒక సార్థకత అన్నది ఏర్పడుతుంది. ఆ పిల్లలిద్దరూ కలిసి కాపురం చేయనప్పుడు ఆడపిల్లేమో పుట్టింట్లో ఉండి ఆ మగపిల్లాడేమో వాళ్ళింట్లోనే ఉంటే ఇంకా నిజానికి ఆ పెళ్ళి చేసినందువల్ల నిజానికి ఏం ప్రయోజనం వచ్చినట్లు? ఏ ప్రయోజనము లేదు కదా. ఆ పెళ్ళి వల్ల ఏ ప్రయోజనము లేదు. పెళ్ళయింది, అంతా బాగానే ఉంది. ఇంకా తర్వాత ఆ అమ్మాయి ఏమో వాళ్ళింట్లోనే ఉంది, పుట్టింట్లో ఉంది. ఆ అబ్బాయి ఎప్పుడు ఇక్కడికి రాడు, ఈ అమ్మాయి ఎప్పుడు అక్కడికి వెళ్ళదు. కలిసి కాపురం చేయనప్పుడు ఆ పెళ్ళికి నిజానికి ఏ సార్థకత లేదు అన్నది మనకు తెలుసు, అది సరికాదు అనేది తెలుసు. ఇక్కడ కూడా అంతే. కేవలము నేను ఆత్మస్వరూపాన్ని అని నీవు బుద్ధిలో నిశ్చయం చేసుకోవచ్చు. సంశయాలు పోగొట్టుకుని శ్రవణం చేసావు కదా, ఆ తర్వాత సంశయాలు వస్తాయి, సంశయాలు పోగొట్టుకుని బుద్ధిలో నిశ్చయం చేసుకోవచ్చు. నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపాన్ని. ఆ తర్వాత ఆత్మ లక్షణాలన్నీ కూడా నువ్వు బట్టి పట్టినట్లుగా ఒక్కొక్క లక్షణం గురించే కూడా మాట్లాడుతూ కూడా ఉండవచ్చు. ఆ లక్షణాలన్నీ కూడా నువ్వు కంటత అనంతోహం, అచలోహం, సనాతనోహం, నిర్వికల్పోహం, నిరంజనోహం, నిర్మలోహం, నిత్యలోహం ఇలాగా మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ వాటి వల్ల ఏ ప్రయోజనము లేదు. ఆ లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణం నిన్ను గుర్తు చేసేటటువంటిది. అలాంటి నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ ఆ లక్షణంతో నేను ఉన్నాను, ఆ లక్షణంగా నేను ఉన్నాను, ఆ లక్షణంగా నేను ఉన్నాను అని అలాగా నిన్ను నువ్వు చూసుకోవాలి. అలాగ నిన్ను నువ్వు చూసుకుంటూ 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 బయట కూడా నీవు అలాగ ప్రవర్తిస్తూ నీ గురించే ఆలోచించుకుంటూ నీ గురించే నీ లక్షణాలను స్మరించుకుంటూ కేవలము మాట వరుసకు కాదు, మళ్ళా నేను చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఏ పదం మీరు గుర్తు చేసుకున్నా, ఏ లక్షణాన్ని మీరు గుర్తు చేసుకున్నా అలాంటి మిమ్మల్ని మీరు గుర్తు చేసుకుంటున్నట్లు, అలాంటి మిమ్మల్ని మీరు గుర్తు చేసుకుంటున్నట్లు. శాంతోహం అంటే ఒక అలజడి వచ్చినప్పుడు, మీకు అశాంతి కలిగినప్పుడు అహమాత్మ శాంతోహం, అహమాత్మ శాంతోహం అని అలజడి చెందుతూ అశాంతితో ఉండి అహమాత్మ శాంతోహం, అహమాత్మ శాంతోహం అనుకుని తాత్కాలికంగా ఏదో అక్కడ కాస్త గాలి పీల్చుకుంటే అది సరైంది కాదు. అహమాత్మ శాంతోహం అన్నప్పుడు శాంతి స్వరూపంగా మీరు ఎలా ఉన్నారు అలాంటి మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోవాలి. అలాగే అహమాత్మ ఆనందోహం అన్నప్పుడు మీకేదో దుఃఖం కలిగినప్పుడు, ఏదో సమస్య వచ్చినప్పుడు అహమాత్మ ఆనందోహం, అహమాత్మ ఆనందోహం అని దాని నుంచి ఏదో తాత్కాలికంగా బయటపడటానికి దాన్ని ఉపయోగించుకుంటే ఏ ప్రయోజనము ఉండదు. తాత్కాలికంగా కాస్త మీరు శాంతి పొందవచ్చు, కొంచెం ఆ దుఃఖం నుంచి బయటపడవచ్చు. కానీ యథార్థంగా ఒక పూర్ణ స్వరూపమైనటువంటి మీరు, అనంత స్వరూపమైనటువంటి మీరు, మీ స్వరూపం ఆనంద స్వరూపమే అని, మీ స్వరూపము సుఖస్వరూపమే అని, మీ స్వరూపం శాంత స్వరూపమే అని
ఆ స్వరూపంగానే నేను ఉన్నాను అని మీరు అనుభవంగా ఉండటానికి నిరంతరము కూడా ఈ లక్షణాలను మీరు స్థిరపరచుకుంటూ ఉండాలి. అలాంటి మిమ్మల్ని మీరు చూసుకుంటూ స్థిరపరచుకోవాలి. పదే 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 అలా స్థిరపరచుకుంటున్నప్పుడు మరలా దానికి విరుద్ధంగా ఆలోచించటము, అలా మాట్లాడటము, అలా ప్రవర్తించటము చేయకూడదు. ఇక్కడ ఒక విషయం మరలా మనం ఆలోచించుకోవాల్సి ఉంది. ఏం విషయం ఆలోచించుకోవాల్సి ఉంది అంటే, సరే మా పిల్లలకి ఏదో సమస్య వచ్చింది, సమస్య వచ్చినప్పుడు మాకు బాధ కలుగుతుంది, అశాంతి పాలవుతున్నాము, అలజడి చెందుతున్నాము, అక్కడ మాకు దుఃఖం కలుగుతుంది. అహమాత్మ శాంతోహం అని, లేదా అహమాత్మ ఆనందోహమని, అహమాత్మ నిత్యలోహమని మేము అనుకుంటున్నాము, కాస్త నెమ్మదించాము అని మీరు అంటూ ఉన్నారు. అట్లా కాదు. దానివల్ల మీరే ప్రయోజనము పొందరు. నిరంతరము కూడా మిమ్మల్ని మీరు స్మరించుకుంటూ ఉండాలి. ఎప్పుడూ కూడా తస్మాత్ సర్వేషు కాలేషు స్మరించుకుంటూ ఉండాలి. ఆ పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఏది చేయాలో అది చేయండి. మీరు దాని నుంచి పారిపోమని మనకి భగవద్గీత చెప్పటం లేదు. సాంఖ్యయోగంలో మీరు కర్మ ఏ విధంగా చేయాలో చెప్పారు. ఏ విధంగా చేయాలి? మీకు అధికారం ఉంది, మీరు చేయాలి. అక్కడ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి. దీని గురించి మనం స్పష్టంగా మాట్లాడుకున్నాము. కర్మ చెయ్యి, శ్రద్ధగా చెయ్యి. మీ పిల్లలకి ఏదో ఇబ్బంది వచ్చింది, వాళ్ళకి నువ్వు తల్లిగా తండ్రిగా ఏది చేయాలో దాన్ని ప్రేమగా శ్రద్ధగా చెయ్యి. అయితే ఎలా చేయాలి? కర్మజం బుద్ధియుక్తాహి, బుద్ధిని యుక్తం చెయ్యి. దేంతో బుద్ధిని యుక్తం చేయటం అంటే ఏంటి? ఆత్మగా నిన్ను నీవు తెలుసుకోవటం అంటే నీ లక్షణాలను తెలుసుకుంటూ శాంతస్వరూపమైనటువంటి, ఆనందస్వరూపమైనటువంటి, సుఖస్వరూపమైనటువంటి నిన్ను నీవు తెలుసుకుంటూ కేవలము తెలుసుకుంటూ ఉంటే చాలదు. తెలుసుకుంటూ అలా ఉండి అక్కడ ఆ పని చెయ్యి. ఎలా ఉండి? శాంతంగా ఉండి అక్కడ శ్రద్ధగా ఏది చేయాలో అది చెయ్యి. ఆనందంగా ఉండి అక్కడ ఏ పని చేయాలో ఆ పని చెయ్యి. నీ ముందు రెండు విషయాలు. ఒకటి, నువ్వు దుఃఖపడుతూ అశాంతి పాలవుతూ అలజడి చెందుతూ అక్కడ ఏది చేయాలో అది చేయటం అన్నది. రెండవది, స్వరూపత నీవు శాంతస్వరూపంగా ఉండి ఆనందస్వరూపంగానే ఉండి ఏమాత్రము చలనం లేకుండా నీ స్థితిలో నీవు ఉండి అక్కడ శ్రద్ధగా ఏది చేయాలో అది చేయటం. ఈ రెండూ కూడా మీరు గమనించినట్లయితే మీరుగా ఉండి అక్కడ ఏది చేయాలో అది చేసినప్పుడే ఎక్కువ మీకు ఉపయోగపడుతుంది అనేది మీకు తెలుసు. అలా కాకుండా మీరుగా ఉండకుండా, అంటే మీరు శాంతస్వరూపంగా ఆనందస్వరూపంగా ఉండకుండా అలజడి చెందుతూ ఆందోళన చెందుతూ దేహంతో మనసుతో సంగమించిపోయి ఆ విషయంతో మమేకమవుతూ కర్తృత్వం ఏర్పరచుకొని అక్కడ నేను చేస్తున్నాను అనుకుంటూ ఏదో చేయటం అనేటటువంటి దానివల్ల అనేక నష్టాలు కష్టాలు ఎదురవుతాయి అన్నది ఇప్పటివరకు మీకు జీవితం చెప్తూనే ఉంది. నువ్వేదైనా నీ ముందు ఒక పని ఉన్నప్పుడు అశాంతితో అలజడితో నువ్వు అడావుడిగా ఆ పని చేస్తున్నావు అనుకో, చేస్తున్నప్పుడు నిజానికి ఎన్నో తప్పులు చేయటానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మంచి చేయబోయి చెడు కూడా చేస్తూ ఉంటావు.
ఇది లేనిపోయినటువంటి సమస్య మళ్ళా మొదలవుతూ ఉంటుంది. అలా కాకుండా నువ్వు శాంతిగా ఉండి అక్కడ ఏది చేయాలో దాన్ని జాగ్రత్తగా ఆలోచించి చేసినట్లయితే పాత నీ వాసనల ప్రకారంగా కాకుండా ఈ కొత్త వాసన ప్రకారంగా నువ్వు అక్కడ ప్రవర్తించినట్లయితే అక్కడ నిజానికి నీకెంతో మేలు జరుగుతుంది. నీవు ఆ విధంగా చేయటమే కర్మ కౌశలము అన్నది మనకు భగవద్గీత చెబుతుంది. నీవు ఆ విధంగా చేయటమే యోగము అని మనకు భగవద్గీత చెబుతుందన్నమాట. కాబట్టి నిన్ను నువ్వు కేవలము తెలుసుకోవటం కాదు, అలా ఉండటం, అలా ఉండి ఆ పని చెయ్యి. నేను ఆత్మస్వరూపాన్ని అని నువ్వు ఊరికే అనుకుంటూ కాదు, ఆత్మస్వరూపంగా నీ లక్షణమైనటువంటి ఆనందము, శాంతి, సంతోషము, సంతృప్తి, ప్రేమ ఇవన్నీ కూడా అక్కడ ఉండాలి. అలా ఉన్నాయా లేదా, ఉన్నాయా లేదా, అలా ఉన్నావా లేదా, నువ్వు ఆ లక్షణాలతో నువ్వు ఉన్నావా లేదా, ఆ లక్షణాలతో నువ్వు ఉన్నావా లేదా అన్నది నువ్వు చూసుకుంటూ ఉండాలి. అలాగ నువ్వు చేస్తూ ఉంటే ఈ లక్షణాలన్నీ కూడా నీకు బుద్ధిలో స్థిరపడతాయి. అలా నీకు స్థిరపడితే అప్పుడు నిన్నేమంటారు అంటే స్థితప్రజ్ఞుడు అంటారు. కేవలము నేను ఆత్మస్వరూపాన్ని అని బుద్ధిలో స్థిరపడింది అంటే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఓ సత్సంగం విన్న తర్వాత ఇది బాగానే ఉంది, నేను ఆత్మస్వరూపాన్ని అని అందరూ అనుకోవచ్చు. భగవద్గీతలో 2 శ్లోకాలు చదివితే అందరూ అనుకోవచ్చు. కానీ దానివల్ల ఏ ప్రయోజనం లేదు. స్వరూపత బుద్ధిలో స్థిరపడాలి. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ముందు నువ్వు తెలుసుకోవటము, ఆ తర్వాత నీ లక్షణాలు ఏవో నువ్వు తెలుసుకోవటము, ఆ లక్షణాలు బుద్ధిలో స్థిరపడేలాగా చేసుకోవటము, దానికి తగ్గట్లుగా ఇక్కడ వ్యవహరించటము, ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ప్రతి క్షణము కూడా ఒక సమాధి స్థితి అన్నది నీకు అనుభవంగా ఉంటుందన్నమాట. అలా ఎవరైతే ఉంటారో వాళ్లను స్థితప్రజ్ఞుడు అని అంటారు. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్రీమద్ భగవద్గీతలో ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తున్నారు కదా. ఆ స్థితప్రజ్ఞ లక్షణాలు అన్నవి ఏం చెప్తారో, ఎలా ఉంటాయో వాటిని ఇందాము అని మీరు అనుకుంటూ ఉంటారు. ఆ స్థితప్రజ్ఞ లక్షణాలు ఎవరివో కాదు, ఎవరి గురించో మనం మాట్లాడుకోబోవటం లేదు, మన గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ చెప్పేటటువంటి స్థితప్రజ్ఞ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలను ఎంతవరకు మనం స్థిరపరచుకున్నామో, ఎంతవరకు మనం ఇలా ఉండగలుగుతున్నామో అని మనల్ని మనం చూసుకోవటానికి, ఏ విధంగా చూసుకోవటానికి, స్థితప్రజ్ఞులుగా మనల్ని మనం చూసుకోవటం కోసం మన తండ్రి ఇక్కడ మనకు ఈ స్థితప్రజ్ఞ లక్షణాలని అందించారు. ఇప్పుడు బోధ విన్నాం మనం, అలాగే మన కర్మలు ఏ విధంగా చేయాలో మనం తెలుసుకున్నాం. కర్మజం బుద్ధియుక్తాహి, నిరంతరము ఏ కర్మ చేసినప్పటికీ కూడా బుద్ధిని యుక్తం చేసి ఉంచాలి. అంటే నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ, నీ లక్షణాలను నువ్వు స్మరించుకుంటూ అలా ఉండి ఈ పనులు చేస్తూ ఉండాలి. ఇలా చేస్తున్నప్పుడు మనకు ఇప్పటికే కొంతవరకు స్థితప్రజ్ఞులుగా ఉండటం అనేటటువంటిది మరి ఇప్పుడు అలవాటై ఉండాలి. అందున మన తండ్రి చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? ఆత్మవాన్ భవ, ఆత్మవంతుడిగా ఉండు. ఆత్మవాన్ భవ, ఆత్మవాన్ భవ, ఆత్మవంతుడిగా ఉండు. ఇప్పుడు వరకు ఎలా ఉన్నావు? దేహంగా ఉన్నావు. కానీ అలా ఉండవద్దు. ఇక
దేహంగా ఉండి దేహ లక్షణాలన్నిటినీ కూడా నీ మీద వేసుకుని నీవు దేహమే అనుకుంటూ ఆ లక్షణాలని స్థిరపరచుకుంటూ ఉన్నావు. ఇకపై ఆ లక్షణాలన్నీ కూడా పోవాలి, పూర్తిగా పోవాలి. ఆత్మవైనటువంటి నీ లక్షణాలని నువ్వు తెలుసుకొని నీ లక్షణాలతో నీవు ఉండాలి. నీ లక్షణాలతో నీవు ఉంటూ బుద్ధిలో నీ లక్షణాల ప్రకారంగా స్థిరపడేలాగా నీవు చేసుకోవాలి. అప్పుడు మన తండ్రి మనకిచ్చిన ఆశీర్వాదం ఆత్మవాన్ భవ. ఈ అధ్యాయంలో గొప్ప ఆశీర్వాదం. మన తండ్రి మనకు ఆత్మాన్ భవ అని మనల్ని ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదానికి తగ్గట్లుగా మనం ఈ అధ్యాయం అయ్యే లోపల మనం అలా మారగలుగుతాం. ఆత్మవంతుడిగా ఉండగలగటం అనేది జరుగుతుంది. తెలుసుకోవటం కాదు, ఉండటము. మన పెద్దలు ఎప్పుడూ కూడా చెప్తారు, ఏమని చెప్తారు? యద్భావం తద్భవతి. యద్భావం తద్భవతి అంటే ఏ భావనతో నువ్వు ఉంటావో అలాగా మారుతావు అన్నది. ఏ భావనతో అన్నప్పుడు కేవలము ఆలోచన కాదు, అలా ఉండటమే. అలా ఉంటే అలా మారుతావు అంతే. ఎలా ఉంటే? ఆత్మగా నీ లక్షణాలను తెలుసుకొని ఒక్కొక్క లక్షణమే నువ్వు నిన్ను చూసుకోవటానికి ఉపయోగించుకుంటూ, ఈ లక్షణం ఎవరిదో కాదు, నాదే. నాకు ఈ లక్షణం ఉంది, నాకు ఈ లక్షణం ఉంది, నాకు ఈ లక్షణం ఉంది అని ఆ లక్షణాలు నువ్వు చూసుకుంటూ, అలాంటి నిన్ను నువ్వు చూసుకుంటూ అలా ఉంటే నువ్వు ఇక అలాగా మారుతావు. అంటే ఇక్కడ ఒకటి నువ్వు ఆలోచించుకోవాలి. స్థితప్రజ్ఞ లక్షణాలు అన్నది నిజానికి భగవద్గీత ఇంకా మనం 2వ అధ్యాయంలోనే ఉన్నాము. ఇప్పుడే నీవు స్థితప్రజ్ఞుడవు అయిపోయినట్లయితే, ఆ బ్రాహ్మీ స్థితి అన్నది ఇప్పుడే నీవు పొందినట్లయితే ఇంకా నిజానికి మిగిలిన అధ్యాయాలతో సంబంధం లేదు. మరి ఎందుకు మహర్షి మనకు 2వ అధ్యాయంలోనే స్థితప్రజ్ఞ లక్షణాలు ఇచ్చారు అని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకి మన స్వరూపం ఏదో చెప్పారు, మనం కర్మలు ఏ విధంగానూ చేయాలో చెప్పారు. మనకున్నది ఈ రెండే ఇక్కడ. ఇప్పుడు స్థితప్రజ్ఞ లక్షణాలు కూడా మనకు చెబుతున్నారు. స్థితప్రజ్ఞ లక్షణాలు అంటే నేను ఇలా ఉండాలి అని నిన్ను నీవు ఈ విధంగా చూసుకుంటూ ఇలాగా ప్రవర్తిస్తూ ఉంటే ఏమవుతుందంటే భగవద్గీత చివరికి వెళ్ళేటప్పటికీ పూర్తిగా నీవుగా ఉండిపోవటం జరుగుతుంది. అందుకనే ఇప్పుడు మనకి 2వ అధ్యాయంలోనే మన తండ్రి చెప్పారు, మన తండ్రి మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ఇది. ఇప్పటి నుంచి మనం ఆ విధంగా ఉండవచ్చు అన్నమాట. ఇప్పటి నుంచి కూడా ఆ విధంగా ఉండవచ్చు మనం. అవన్నీ కూడా మనకు స్థిరపడ్డాయా? స్థిరపడాలి అని అంటే నువ్వు అలాగా ఉండాలి, అలాగా ప్రయత్నం చేయాలి. యద్భావం తద్భవతి అంటే యద్భావం అంటే ఏంటి? అలా నువ్వు ప్రయత్నం చేయాలి. అలాగా నువ్వు అనుసరణ అంటం లేదు, నేను అనుకరించాలి అంటున్నాను. నిన్న కూడా నేను చెప్పాను, అలాంటి స్థితప్రజ్ఞులు ఉంటే మనం వాళ్ళని అనుకరించినట్లయితే, అలా చేస్తూ మనం వెళుతూ ఉన్నట్లయితే నెమ్మదిగా మనం అలాగా మారటానికి అవకాశం ఉంటుంది. అలాగా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకోసం మనం ఇక్కడ మన తండ్రి చెప్పబోయేటటువంటి ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నా గురించే చెప్తున్నారు నా తండ్రి. నేను ఇప్పటికే ఇదిగో ఇలా ఉన్నాను, ఇంకా ఇక్కడ ఇదిగో ఇలాగ నేను సరిచేసుకోవాలి, ఇదిగో ఈ లక్షణం ఇంకా నేను స్థిరపరచుకోలేదు అని
నిన్ను నీవు చూసుకోవటానికి ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే ఇది ఒక అద్దం లాంటిది నీకు ఇస్తున్నారు నీ తండ్రి. నీవు అద్దం చూసుకొని నీవు బొట్టు ఎలా పెట్టుకోవాలో, కాటుక ఎలా పెట్టుకోవాలో, అలాగే ఇక్కడ మీరు షేవింగ్ ఎలా చేసుకోవాలో, మీసాలు ఎలా కత్తిరించుకోవాలో, తల ఎలా దూకోవాలో, ఆ పౌడరు అలాంటిది ఎలా వేసుకోవాలో, ఇవన్నీ అద్దంలో నుంచి చూసుకుని మీరు సరిచేసుకుంటారు కదా. అలాగే మన తండ్రి ఇక్కడ 2వ అధ్యాయంలో ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు ఇవ్వటానికి కారణం ఏమిటి అంటే నిన్ను నీవు ఇలా చూసుకోవటం కోసమే. ఎక్కడ ఏ లోటు ఉంది, ఇంకా మనకి ఏ లక్షణము ఇంకా మనం అవగాహన చేసుకోలేదు. ఈ లక్షణంతో మనం ఇలా వ్యవహరించాలి అనుకున్నప్పుడు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా, ఇక్కడ ఎలాగ మనం స్థిరపడాలి, ఇలాగా నిన్ను నువ్వు చూసుకుంటూ సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే క్రమేణా పూర్తిగా ఒక స్థితప్రజ్ఞుడిగా ఉండటానికి వీలవుతుంది. అదే జీవన్ముక్త అవస్థ అంటారు. స్థితప్రజ్ఞుడు అంటే ప్రజ్ఞ అంటే ఏం లేదు, జ్ఞానము. ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు కదా, అంటే ఏం లేదు జ్ఞానము, అంటే ఏం లేదు ఆత్మ. ప్రజ్ఞ అంటే ఆత్మ, జ్ఞానము. అది ప్రజ్ఞ అంటే జ్ఞానం స్థిరపడాలి. జ్ఞానం స్థిరపడటం అంటే ఏమిటి, లక్షణాలతో కూడినటువంటి జ్ఞానము స్థితమవ్వాలి, బుద్ధిలో స్థితమవ్వాలి. బుద్ధి నిశ్చయం చేసేటటువంటిది కాబట్టి ఇంకెప్పుడు కూడా అది మారకూడదు. దాన్ని బట్టి లోపల ఒక కొత్త సంస్కారం ఏర్పడాలి. ఆ సంస్కారం ప్రకారంగా మీ జీవితం ఇకపై సాగాలి. ఇలా చేస్తూ ఉంటే ఇక్కడ మీరు జీవన్ముక్తావస్థలో ఉన్నటువంటి ఆ మాధుర్యం ఏదైతే ఉందో దాన్ని పొందుతారు. ఆ జ్ఞాన ఫలాలు మీరు ఆస్వాదించగలుగుతారు. అలాగే విదేహముక్తి, ఆ తర్వాత ఇంకా మీకు జన్మ అన్నదే లేదు అన్నది మనకు చెప్తున్నారు. దీన్ని బాగా అర్థం చేసుకోండి. స్థితప్రజ్ఞస్య కా భాష, సమాధిస్తస్య కేశవ, స్థితదీ కిం ప్రభాషేత, కిమాసీత వ్రజేత కిం. స్థితప్రజ్ఞస్య అన్నారు అంటే ప్రజ్ఞ స్థిరపరచుకున్నట్లయితే అది స్థితప్రజ్ఞత అని అనబడుతుంది. ఆ మాట కాకుండా ఇంకొక మాట మాట్లాడారు. ఏం మాట మాట్లాడారు, సమాధిస్తస్య అన్నారు. సమాధిస్తస్య. ఇంకొక మాట స్థితధీ అన్న మాట మాట్లాడారు. 3 మాటలు ఇక్కడ వచ్చినాయి. స్థితప్రజ్ఞస్య, సమాధిస్తస్య, స్థితధీ. స్థితప్రజ్ఞస్య అన్నప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా నువ్వు తెలుసుకొని బుద్ధిలో స్థిరపరచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే అది బుద్ధిలో పూర్తిగా నిక్షిప్తమైతే స్థితధీ అనబడుతుంది. అంటే ఇంకా ఆ బుద్ధి మారకుండా ఉంటుందన్నమాట. అంటే నేను అన్నప్పుడు అనంతమైనటువంటి నీవే నీకు గుర్తుకొస్తూ ఉంటావు. వ్యవహార రీత్యా నేను అంటే ఈ దేహంగా ప్రవర్తిస్తూ ఉన్న నేను అంటే అనంతమైన నీకు నీవే గుర్తుకొస్తూ ఉంటావు. దాన్ని బట్టే ఇక్కడ ప్రవర్తిస్తూ ఉంటే, అంటే ఈ దేహం ఉంది కాబట్టి దీనికి సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాటిలో వ్యవహరిస్తూ ఉన్నప్పుడు, ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు కూడా స్వరూపత నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటూ ఈ దేహం అక్కడ ఏది చేయాలో అది చేసుకుంటూ పోవటం అనేది జరుగుతుంది. నీ దృష్టిలో ఏ మార్పు ఉండదు, అక్కడ ఏ వికల్పము ఉండదన్నమాట. నీ దృష్టిలో ఏ వికల్పము లేకుండా
నిన్ను నువ్వు చూసుకుంటూనే, స్వరూపత నిన్ను నువ్వు చూసుకుంటూనే ఇక్కడ ఈ దేహం ఏది చేయాలో అది చేసుకుంటూ ఉంటుంది. అది సమాధి స్థితి అనబడుతుంది. అంటే వికల్పాలు ఉండవన్నమాట. అంతగా నీ బుద్ధిలో నిశ్చయం చేసుకుంటే స్థితధి, ఇంకా అది నిశ్చయం అయిపోయిందన్నమాట. అలా ఉన్నప్పుడు నీవు స్థితప్రజ్ఞుడవు అనబడతావు. అందుకని ఇక్కడ ఈ మాటలు మాట్లాడటం జరిగింది. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత్. ఇక్కడ మనకి కూడా చాలా సందేహాలు వస్తాయి. స్థితప్రజ్ఞుడు అంటే జ్ఞాని అని, మహాత్ముడు అని, జీవన్ముక్తుడు అని, సరే ఇంకా కొన్ని పేర్లు మీరు ఏది పెట్టుకున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రతి వాళ్ళకి కూడా ఎవరి ఆలోచనలు వాళ్ళకి ఉంటాయన్నమాట. అలాంటి మహాత్ముడు అనేటప్పటికీ ఆ మహాత్ముడు ఎలా ఉంటాడు అని, కా భాష, అతను ఎలా ఉంటాడు? రకరకాలైనటువంటి ఆలోచనలు. మామూలు మనిషిలాగా ఉండడు, మనిషిలాగా ప్రవర్తించడు, అదో రకంగా ఉంటారు. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. మనుషులతో కూడా అంతగా కలవరు. అలాగే ఏ వేషంతో ఉంటారు? వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వేషం ఉండవచ్చు, వస్త్రధారణ ఉండవచ్చు, ప్రత్యేకమైనటువంటి వస్త్రాలను ధరించి ఉండవచ్చు. అలాగే వాళ్ళ రూపం కూడా ప్రత్యేకంగా ఉండవచ్చునేమో, మెరుస్తూ ఉండవచ్చునేమో, దగదగా మనకి కాంతివంతంగా ఉండవచ్చునేమో. ఇలా ఎవరి ఊహలు వాళ్ళకి ఉన్నాయి. తర్వాత కిం ప్రభాషేత, అతను ఎలా వ్యవహరిస్తాడు? అసలు మనుషులతో ఎలాగ మాట్లాడతాడా అసలు మాట్లాడ్డా? సమాధిలో ఉంటాడు అని చెప్తున్నారు కదా, సమాధిస్తస్య. అలాగే ఎప్పుడూ కూడా తన దృష్టితో తాను ఉంటాడు అని చెప్తున్నారు కదా. అలాంటప్పుడు అలా మాట్లాడతాడా? మాట్లాడితే మన భాషలో మాట్లాడతాడా? మనకు అర్థం కాని భాషలో మాట్లాడతాడా? ఏ విధంగా ఇక్కడ ప్రవర్తిస్తూ ఉంటాడు అతను? ఏ భాషలో మాట్లాడతాడు? సంస్కృతంలో మాట్లాడతాడా? అస్సలు మాట్లాడకుండా మౌనంలో ఉంటాడా? ఏం చేస్తూ ఉంటాడు? ఏ విధంగా ఉంటాడు? కిమాసీత, ఎక్కడ కూర్చుంటాడు అతను? ఎలా కూర్చుంటాడు? అలా కూర్చుంటాడా? కూర్చోడా? పద్మాసనం వేసుకుని కూర్చుంటాడా? లేకపోతే చుట్టూత నొప్పులు ఏమన్నా పోసుకొని వాటిల్లో ఒంటికాలు మీద నిలబడి ఉంటాడా? ఏ విధంగా ఉంటాడు అతను? అలాంటి మహాత్ముడు, అలాంటి జ్ఞాని, అలాంటి స్థితప్రజ్ఞుడు, అలాంటి ఆయన ఎక్కడ ఏ విధంగా కూర్చుంటాడు? అసలు మన మధ్యలో తిరుగుతాడా? లేకపోతే ఒంటరిగా ఎక్కడో హిమాలయాల్లో కేవలము ఏ పద్మాసనము వేసుకుని కూర్చోవటమా? లేకపోతే గాలిలో పద్మాసనం వేసుకుని కూర్చుంటాడా? నీళ్ల మీద పద్మాసనం వేసుకుని కూర్చుంటాడా? అసలు ఏదైనా తింటాడా ఆయన? అసలు తినకుండా ఉంటాడా? గాలి మాత్రమే స్వీకరిస్తూ ఉంటాడా? ఆహారం ఏదైనా తింటాడా? తినడా? కిం వ్రజేత్, ఎక్కడ నివసిస్తాడు? ఎక్కడ తిరుగుతూ ఉంటాడు? ఒక దగ్గర ఏమన్నా ఉంటాడా? లేకపోతే అలాగా తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటాడా? ఎక్కడైనా అసలు దొరుకుతాడా మనకి? అలాంటి వ్యక్తి దొరుకుతాడా? ఇలా మొదలై ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఇక్కడ ప్రజలకు ఉన్నాయో చెప్పటానికి వీలు కాదు. ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఊహించుకోవచ్చు. దానికి తగ్గట్లుగానే ఇక్కడ అనేక మంది కూడా కనపడుతూ ఉంటారు. మామూలు జీవిత విధానానికి
మామూలు మనిషి ఏ విధంగా జీవిస్తున్నాడో దానికి ఎంత భిన్నంగా కనపడితే అంత గొప్పవాడు అనేటటువంటి అభిప్రాయం ఒకటి ప్రజల్లో చాలా నాటుకుపోయి ఉందన్నమాట. మామూలుగా మనుషులు బట్టలు వేసుకుని ఇలా తిరుగుతారు, బట్టలు లేకుండా తిరిగితే చాలా గొప్పవాడు. మామూలుగా మనుషులు ఏదో కాస్త ఆహారం తీసుకుంటూ ఉంటారు, ఆహారం ఏమన్నా తీసుకోకపోతే మరీ గొప్పవాళ్ళు అన్నమాట. మామూలుగా అయితే మనం ఏ కుర్చీలోనో లేకపోతే నేల మీదో ఎలా కూర్చుంటాము, అలా కాకుండా గాలిలో తేలుతూ ఉంటే చాలా గొప్పవాళ్ళు, నీళ్ళ మీద తేలుతూ ఉంటే ఇంకా గొప్పవాళ్ళు. మనకి ఎదటి వాళ్ళ మనసులో ఏముందో తెలియదు, వాళ్ళ ఎదటి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుంటూ ఉంటే మహా గొప్పవాళ్ళు. ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి ప్రజల్లో, మామూలుగా కాదు. మనకి శ్రీమద్ భగవద్గీతలో ఆ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో, ఎలా వ్యవహరిస్తాడో, ఎక్కడ ఉంటాడో, వీటన్నిటి గురించినటువంటి అవగాహన మనకి మన తండ్రి చాలా స్పష్టంగా మనకి అవగాహన కలిగిస్తున్నారు. దీన్ని అర్థం చేసుకుని భ్రాంతుల నుంచి, భ్రమల నుంచి బయటపడాలి. భ్రాంతుల నుంచి, భ్రమల నుంచి బయటపడాలి. గొప్పవాళ్ళు మహాత్ములు, మహర్షులు వాళ్ళు ఏదో అలా ఉంటారు అనేటటువంటి ఆ భ్రమల నుంచి బయటపడండి. ఇక్కడ మన తండ్రి ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు మన కోసమే చెబుతున్నారు. మనలో ఏ ఏ మార్పులు రావాలో మనం చూసుకోవటం కోసమే చెబుతున్నారు. మహాత్ముడు అనేటటువంటి వాడు ఇదిగో ఇక్కడ ఈ 16 శ్లోకాల్లో ఏదైతే చెప్తున్నారో అలాగే ఉంటాడు తప్ప ఇప్పుడు దాకా భ్రాంతులలో, భ్రమల్లో ఏదో ఊహించుకుంటున్నట్లుగా మాత్రం ఉండడు. గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇవన్నీ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే మనలాగానే ఉంటారు అందరూ కూడా. స్థితప్రజ్ఞులు మనలాగానే ఉంటారు, మనలోనే ఉంటారు. కేవలము ఏ మార్పు వాళ్ళలో కనపడుతుందో ఆ మార్పుని మనం అర్థం చేసుకోవటానికి ఇక్కడ వీలవుతుంది. అలా అని చెప్పేసి ఎదటి వాళ్ళు స్థితప్రజ్ఞులా కాదా అని మనం తెలుసుకోవటానికి కాదు ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణాలు చెబుతుంది. గుర్తుంచుకోండి, నిన్ను నీవు సరిచేసుకోవటం కోసం, నీవు ఆ విధంగా మారటం కోసం, నిన్ను నీవు చక్కదిద్దుకోవటం కోసమే చెప్తున్నారు. ఇది బాగా అవగాహన చేసుకోండి. దీన్ని అవగాహన చేసుకుని ఆ శ్రద్ధతో మనం స్థితప్రజ్ఞ లక్షణాలని వచ్చేవారి నుండి అవగాహన చేసుకుని అలాంటి మార్పు చేసుకోవటానికి ప్రయత్నం చేసి మీరందరూ కూడా స్థితప్రజ్ఞులుగా మారాలని ఆశిస్తూ ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా
ॐ